వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్లో ఫన్. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ టమాటో సూప్ కర్రీ. ఇది రైస్లోకి, ఇడ్లీ, దోశ దేంతో అయినా చాలా బాగుంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది ఈ కర్రీ. ఒక ప్యాన్లో వాష్ చేసిన టమాటోస్, ఆయిల్, చింతపండు పేస్ట్ కొంచెం వేసి వాటిని కుక్ చేయండి. లిడ్ క్లోజ్ చేసి తొక్క సెపరేట్ అయ్యేదాకా కుక్ అవ్వాలండి. ఆ తర్వాత మిక్సీ జార్లో తీసుకొని పేస్ట్ చేసుకొని పక్కన ఉంచండి. ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారపొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ కలిపిన పేస్ట్ అండి. యూజువల్గా అయితే నేను నాన్ వెజ్ కుక్ చేయడానికి అదే పేస్ట్ వాడతాను. ఆ పేస్ట్ కొంచెం ఎక్స్ట్రా ఉంచుకున్న పేస్ట్ అండి అది. ఇప్పుడు ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు వేసి వేయించండి. దాంట్లోనే ఆనియన్ పేస్ట్ యాడ్ చేయండి. ఈ ఆనియన్ పేస్ట్ కొంచెం సరిపోతుంది. మీకు గ్రేవీ థిక్గా ఉండాలి అంటే కొంచెం ఎక్కువ తీసుకోండి, లేదంటే చాలా కొంచెమే పడుతుంది. అండ్ సాల్ట్ యాడ్ చేయండి. ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అయ్యి కలర్ మారిన తర్వాత పచ్చివాసన పోతుంది. అప్పుడు ఈ టమాటో ప్యూరీ వేసి బాగా కలపండి. క్లోజ్ చేసి 10 to 15 minutes అలా కుక్ అవనియండి. కుక్ అయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది కదా, అప్పుడు కర్రీ అయిపోతుంది. తక్కువ టైంలో అయిపోతుంది, తక్కువ ఇంగ్రీడియంట్స్తో. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఎంజాయ్. ఇంకో రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రై. దీన్ని కొందరు ఉక్కిర్ అంటారు, పొరిట్ అంటారు, పాటోలి అంటారు. మీరేమంటారు కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇది కూడా చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అండి. సాంబార్, రసం దేంతోనూ చాలా బాగుంటుంది. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ప్యాన్లో ఆయిల్ యాడ్ చేయండి, కరివేపాకు యాడ్ చేయండి, ఆ తర్వాత ఆనియన్స్ యాడ్ చేశాక సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసి మంచిగా కలపండి. చిన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్, రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం మసాలా పౌడర్ ఆప్షనల్. ఎగ్స్ని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత కొంచెం మిరియాల పొడి వేయండి, కొంచెం ఆప్షనల్ ఇది కూడా. వేసి కలపండి. లైట్గా కలిపి కొంచెం సేపు అలా ఉంచండి. మధ్య మధ్యలో పాజ్ ఇస్తూ కలుపుతూ ఉండండి. ఒక 2 minutes లిడ్ క్లోజ్ చేయండి. ఓపెన్ చేసి గట్టిగా అవుతుంది కదా, దాన్ని మళ్ళీ కలుపుతూ ఉండండి. అలా మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ కలుపుతూ ఉండగా దగ్గరికి అవుతుంది. దగ్గరికి అయిన తర్వాత కలర్ మారుతుంది. కలర్ మారితే ఇంకా ఫ్రై అయిపోయినట్టే, ఇంకా ఆఫ్ చేసేయచ్చు. ఇది నా ఫేవరెట్. చిన్నప్పుడు మా మమ్మీ కుక్ చేసేటప్పుడు నేనే సగం తినేస్తూ ఉండేదాన్ని. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఎంజాయ్.